లాస్ట్ 2 క్లాస్లో మనం పాలినామియల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకున్నాం. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏం నేర్చుకున్నాం, అండ్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ నేర్చుకున్నాం. ఓకే, సో వీటి మీద కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు పాలినామియల్ ఈక్వేషన్లో ఎక్సర్సైజ్ 2.2లో 2 types ఆఫ్ మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇచ్చిన కదా. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ కిందటువంటి ఈక్వేషన్ను మనం వెరిఫై చేయాలి. రిలేషన్ బిట్వీన్ ది రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ని మనం వెరిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కున్న తర్వాత రిలేషన్ బిట్వీన్ ది రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ వెరిఫై చేయాలి ఈ ప్రాబ్లం. ఓకే, సో మనం 2 ప్రాబ్లమ్స్ చేద్దాం దీనికి. ఓకే, ఈ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. అలానే కింద మనకేం చెప్పాడంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు. మనం ఆ పాలినామియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు. మనం ఆ యొక్క పాలినామియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కూడా మనం ఈ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో ఇది ఫస్ట్ పాలినామియల్ ఈక్వేషన్. ఓకే, సో మనం పాలినామియల్ ఈక్వేషన్ ఎలా రాసుకుంటాము, పీ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో రాసుకుంటాం కదా. సో అలానే రాసుకుందాం. ఓకే, పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు పాలినామియల్ ఈక్వేషన్, x² - 2x - 8 అని ఇచ్చాడు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, దీనికి రూట్స్ కనుక్కోవాలి. పాలినామియల్ ఈక్వేషన్కి రూట్స్ అంటే ఏంటి, ఏ యొక్క వాల్యూ దగ్గర అయితే ఈ ఎంటైర్ టర్మ్ 0కి ఈక్వల్ అవుతుందో ఆ వాల్యూ ఆఫ్ ఎక్స్ని రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ అంటాను మనం నేర్చుకుందాం. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాం, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాం. రైట్, ఓకే, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాం అంటే ఏంటి అర్థము, x² - 2x - 8 ఈక్వల్ టు 0 చేస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఏ యొక్క ఎక్స్ వాల్యూస్కి ఇది 0గా అవుతుందో కనుక్కోవాలి. ఓకే, సో మనం ఇంతకుముందు కొన్ని గ్రాఫికల్ మెథడ్స్ చేసాము. అంటే డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తే మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తూ పీ ఆఫ్ ఎక్స్ని ప్లాట్ చేస్తూ వస్తే అదే 2 పాయింట్స్ దగ్గర ఇది 0కి ఈక్వల్ అవుతుంది కదా. ఓకే, ఆ 2 పాయింట్స్ని రూట్స్ అంటారు కనుక్కున్నాం. ఓకే, సో ఇంకా వేరే మెథడ్స్ ద్వారా ఎలా కనుక్కుందామో చూద్దాం. ఓకే, ఇక్కడ నేను జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. ఏంటది, ax² + bx + c = 0. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనము రూట్స్ అనేవి ఆల్ఫా బీటా అయితే, ఓకే, మనం లాస్ట్ క్లాస్లో మనం ఇది వెరిఫై చేసాం. ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా + బీటా ఇస్ ఈక్వల్ టు -b/a అని, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా × బీటా ఈక్వల్ టు c/a అని ప్రూవ్ చేసాం. ఓకే, మనం ఇప్పుడు దీనికి రూట్స్ ఆల్ఫా బీటా కనుక్కొని ఓకే ఈ 2 యొక్క రిలేషన్స్ని వెరిఫై చేయాలన్నమాట. ఓకే, అది ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఫస్ట్ 2 రూట్స్ కనుక్కోవాలి. ఓకే, మిడిల్ టర్మ్ని ఎలా స్ప్లిట్ చేస్తారో చూస్తాను. ఓకే, దానికి ఏం చేస్తారంటే ఇది ax² + bx + c ఫార్మాట్ కదా. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఎంత ఉంది, x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, అంటే ఏ 1 ఉందన్నమాట. అలానే కాన్స్టెంట్ ఎంత ఉంది, దాన్ని c కదా. సో ఇప్పుడు జనరల్ ఫార్మాట్లో చూసుకుంటే c కదా, c ఎంత ఉంది, -8 ఉంది. ఓకే, ఓకే, సో ఏసీ అనేది మల్టిప్లై చేయాలి ఈ ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు. a × c చేసామనుకోండి, ఓకే, -8 అనేది వస్తుంది. ఓకే, సో ఈ 8 ఫ్యాక్టర్స్ ఏంటి, 8 ఫ్యాక్టర్స్ చెప్పండి. సో 1 × 8 8. ఓకే, మైనస్ చూద్దాం. ఓకే, అంటే దేనికి పోదానికి మైనస్ పెడితే సరిపోతుంది కదా. సో 1 × 8 8. ఓకే, నెక్స్ట్ 2 × 4 8, 4 × 2 8, 8 × 1 8. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు కదా. సో ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఏవైతే 2 టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేసిన మిడిల్ టర్మ్ వస్తుందో ఆ 2 విధంగా స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 8ని 4 × 2 అంటే 8 వస్తుంది. రైట్, సో ఈ 4ని 2ని సబ్ట్రాక్ట్ చేసాము. 4 - 2 ఎంత, 2 వస్తుంది. అంటే ఇక్కడ 2 వస్తే సరిపోతుంది కదా. అలాంటప్పుడు మనం ఆ టర్మ్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, 2 × 4 అని సెలెక్ట్ చేసుకోవచ్చు, 4 × 2 అని సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 విధాలుగా వస్తుంది చూడండి కావాల్సి. సో ఇప్పుడు ఇక్కడ x² ఈ 4కి హైయెస్ట్ సైన్ పెడతాను ఎందుకంటే మనకు -2x రావాలి కాబట్టి. ఓకే, -4x + 2x - 8 = 0 అని రాస్తాను. అంటే ఈ 8 ఇక్కడే రాశాను. ఈ -2xను మాత్రమే -4x + 2xగా రాశాను. -4x + 2x ఎంత,
-2x. ఓకే, అంటే ఈ ఈక్వేషను ఏ విధంగా మారలేదు, కాదే స్ప్లిట్ చేస్తాను. ఇక్కడ -4 ఇంటూ 2 ఎంత, -8. ఓకే, సో ఆ విధంగా ఈ యొక్క మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో నుంచి మనం కొన్ని కామన్గా తీస్తాను చూడండి. ఓకే, ఇక్కడ x² - 4xలో నుంచి x కామన్ తీయచ్చు. ఓకే, అప్పుడే అవుతుంది x - 4 అవుతుంది. అంటే ఇక్కడ x ఇంటూ x కామన్ వెళ్ళిపోయింది, ఇంకో x మిగులుతుంది. అంటే x ఇంటూ x x² అవుతుంది, x ఇంటూ -4 -4x అవుతుంది. ఓకే, ప్లస్ అలానే ఈ రెండిట్లో నుంచి మనం 2 కామన్గా తీస్తాం. ఓకే, అప్పుడే అవుతుంది x - 2 4 8 అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఒకటి గమనించుకోవచ్చు. ఓకే, ఏంటి, ఈ రెండిట్లో నుంచి మళ్ళీ మనం x - 4 అనేది కామన్గా తీయచ్చు. ఓకే, సో x - 4 అనేది కామన్గా తీస్తే x + 2గా మిగులుతుంది. ఓకే, ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రూట్స్ ఏమవుతాయి, రూట్స్ అవ్వాలంటే ఇది దిస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 0 అవుతుంది, ఇది 0 అయినప్పుడు కూడా 0 అవుతున్నాయి కదా ఈ ఈక్వేషన్. అంటే ఏంటి, x - 4 = 0 అయినప్పుడు 0 అవుతుంది, అంటే x = 4. అలానే x + 2 = 0 అయినప్పుడు 0 అవుతుంది, అంటే x = -2. అంటే ఈ యొక్క పాలినామియల్ ఈక్వేషన్ రూట్స్ ఏంటి, 4, -2 అనమాట. ఓకే, సో అవే అనమాట ఆల్ఫా బీటా అంటే రూట్స్ అనుకుంటాం కదా, ఇవి 4, -2 అనేవి రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు రూట్స్ ఈ రెండు రిలేషన్స్ని సాటిస్ఫై చేస్తుందా లేదా చూడాలి. ఓకే, సో దీని యొక్క 2 రూట్స్ ఏమైనాయి, ఆల్ఫా = 4, బీటా = -2 కనుక్కుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం రిలేషన్ బిట్వీన్ ది రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్నారు. రిలేషన్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత, సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాము. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే అదేంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, అంటే సో ఆల్ఫా ఎంత, 4, బీటా -2 ఎంత అయింది, +2 అయింది. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాం. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ ఎంత, -b/a ఈక్వల్ అవ్వాలి, -b ఎంత, సో ఇది జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్. ఒకటి ఇక్కడ a = 1. ఓకే, అంటే x² కోఎఫిషియంట్, b x కోఎఫిషియంట్ అంటే -2, c -8 కదా. ఓకే, ఇక్కడ -b ఎంత, -2. ఓకే, a ఎంత, 1. ఓకే, -2 +2. ఓకే, సో నౌ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో అంటే మనం ఇది ప్రూవ్ చేసాం అనమాట, సమ్ ఆఫ్ ది రూట్స్ అనేది -b/aకి సమానమైంది. ఓకే, నా ఇప్పుడు ప్రోడక్ట్స్ ఆఫ్ ది రూట్స్ అనేది దానికి ఈక్వల్ చేద్దాం. ఓకే, సో ఆల్ఫా బీటా = c/a అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత, 4 ఇంటూ -2. ఓకే, సో -8. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్, అదే రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, c/a అని ఉంది. c ఎంత, -8, a అంటే 1. ఓకే, -8. సో ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయింది. ఓకే, సో అంటే ఆల్ఫా బీటా = c/a ఈజ్ ప్రూవ్డ్. ఓకే, అలానే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా = -b/a ఈజ్ ప్రూవ్డ్. ఓకే, ఈ సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మీరు గుర్తుపెట్టుకోకుండా సింపుల్గా మీకు గుర్తుండేలాగా చేస్తాను చూడండి. ఓకే, సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇట్ ఈస్ ax² + bx + c = 0. ఓకే, ఇది జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం జీరోస్ కనుక్కునేటప్పుడు దాన్ని = 0 చేస్తాం, రైట్. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ చేస్తా అంటే డివైడ్ దిస్ ఈక్వేషన్. ఓకే, డివైడ్ దిస్ ఈక్వేషన్ విత్ ఏ టర్మ్తో డివైడ్ చేస్తాను. ఓకే, సో ax² by a plus bx by a plus c/a = 0, రైట్. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయింది, x² వస్తుంది. ఓకే, ఇక్కడ b/a వస్తుంది. b/aని ఎలా రాస్తానంటే -b/a × xగా రాస్తాను. ఓకే,
అంటే ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇన్హో బి బై ఏ అని ఉంటుంది అనమాట. ఓకే, ప్లస్ ఇక్కడ సి బై ఏ. ఓకే, ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ మనకు తెలుసు మైనస్ బి బై ఏంటిది సమ్ ఆఫ్ ది రూట్స్. సో బ్రాకెట్లో సమ్ ఆఫ్ ది రూట్స్ అని రాయండి. ఓకే, ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. యాక్చువల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0 అనేది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ ఈక్వేషన్ ఇచ్చినా కూడాను వెరీ ఈజీగా చేస్తారు. ఓకే, చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఓకే, ఇంకా మీరు ఏ ఫార్ములాను గుర్తుపెట్టుకోవట్లేదు. ఓకే, సో మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఎన్ని సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా అయిందని, జస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ రాసేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, సో దీన్ని ఏతో డివైడ్ చేసేయండి. ఓకే, ఎస్ అప్పుడే ఆఫ్ ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మైనస్ పెట్టేయండి. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు 0. ఓకే, అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఇస్ మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇస్ సి బై ఏ. ఓకే, మీరు గుర్తుపెట్టుకోబడలేదు. ఇట్లాగ 2 స్టెప్స్ తోటే మీరు ఎక్కడైనా చేసేసుకోవచ్చు. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ 8 ఈక్వల్ టు 0. ఓకే, అంటే 2 ఇక్కడ 2 అనేది ఏంది సమ్ ఆఫ్ ది రూట్స్, రైట్. ఇక్కడ -8 అనేది ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. అర్థమైందా? ఓకే, అంటే మీరు డైరెక్ట్గా సమ్ ఆఫ్ ది రూట్స్ అనేది 2 అని వేసుకోవచ్చు. ఇక్కడికే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది డైరెక్ట్గా -8 రాసేసుకోవచ్చు. ఓకే, అతను వెరిఫై చేయమన్నాడు కాబట్టి మనం ఇది ఫార్ములా లెక్కన రాస్తాం అనమాట. ఇట్లా కాకుండా ముందు చేసాను చూడండి స్టెప్స్, అలా స్టెప్స్ వేసి ఫార్ములా లెక్కన రాస్తాం అనమాట. అంతే. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో ఇక్కడ అనదర్ పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చారు, సెకండ్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఎస్గా ఇచ్చారు. ఓకే, అంటే వేరియబుల్ ఎస్ అనమాట ఇక్కడ. ఓకే, సో మనం పాలినామియల్ ఈక్వేషన్ ఎలా రాస్తాము, పి ఆఫ్ ఎక్స్ కానీ రాస్తాం కదా. ఇక్కడ ఎస్లో ఉంది కాబట్టి వేరియబుల్ పి ఆఫ్ ఎస్ అని రాస్తాం అనమాట. సో పి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 అని ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలంటే రూట్స్కి కోఎఫిషియెంట్స్కి ఉన్న రిలేషన్స్ ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే వెరిఫై చేయాలన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ రాస్తాం అనుకో, అది పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని రాసాను. ఓకే, సో వీటికి ఆల్ఫా బీటా రూట్స్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్ టు సి బై ఏ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఈ రెండు గుర్తుపెట్టుకోబడలేదని చెప్పాను మీకు ఆల్రెడీ. సో మీరు సింపుల్గా ఈ ఈక్వేషన్ని ఏతో డివైడ్ చేసి మీరు అదే ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే మీరు అంటే ఈక్వేషన్ జస్ట్ డివైడ్ బై ఏతో చేసుకొని ఈ ఫార్మాట్లో రాసుకుంటే ఈ యొక్క ఫార్ములాస్ మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, సో సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. అంటే ఫస్ట్ మనం దీనికి రూట్స్ కనుక్కొని నెక్స్ట్ మనము ఈ యొక్క రిలేషన్స్ వెరిఫై చేద్దాం. ఓకే, సో దీని రూట్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, పి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి, రైట్. సో పి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎలా చేస్తాం ఫ్యాక్టరైజేషన్ చెప్పాను. సో ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏని సిని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఏంటి 4 ఇంటూ 1 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 4 వచ్చింది, రైట్. 4 ఫ్యాక్టర్స్ ఏంటి, ఓకే 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4. ఓకే, ఇక్కడ 2 యాడ్ చేస్తే 4 వస్తుంది కదా. ఓకే, సో అనేది 2 అనేది సరిపోతుంది. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 రావాలి,
ఈ రెండింటిని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే మిడిల్ టర్మ్ రావాలన్నమాట. ఓకే, సో అంతే మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఎలా స్ప్లిట్ చేస్తామో చూడండి. ఓకే, సో 4s² మైనస్ 2s ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, అంటే -2s ఏమవుతుంది, ప్లస్ -4s అయిపోతుంది, రైట్. సో మల్టిప్లై చేస్తే -2 × -2 చేస్తే +4 వస్తుంది, రైట్. ఓకే, సో ఇక్కడ ఈ రెండింటిలో నుంచి మనం 2s కామన్ తీస్తాం. ఓకే, ఇక్కడ 2s కామన్ ఇస్తే ఇక్కడ ఒక 2s ఉంటుంది, -1 వస్తుంది. ఓకే, అలానే ఇక్కడ -1 కామన్ తీస్తే 2s - 1 ఈక్వల్ టు 0. ఓకే, సో మనం ఈ రెండు టర్మ్స్లో నుంచి మళ్ళీ మనం 2s - 1 కామన్ తీయచ్చు, రైట్. సో 2s - 1 కామన్ తీస్తే ఇంకొక 2s - 1 ఉంది. ఓకే, అంటే మనం ఇది ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే ఈ టర్మ్ 0 అయినా 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అయినా 0 అవుతుంది. ఓకే, సో ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి 2s - 1 ఈక్వల్ టు 0 అయితే అంటే s ఎంత అవుతుంది, s ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది, రైట్. సో ఇంకొక రూట్ కూడా ఏమొస్తుంది, దీన్ని కూడా ఈక్వల్ టు 0 చేస్తే s ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది, అంటే ఇంకొక రూట్ కూడా 1/2 అవుతుంది అనమాట. అంటే రెండు రూట్స్ సేమ్ రూట్స్ అనమాట, 1/2, 1/2 అనమాట. ఓకే, ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. ఓకే, ఏం వెరిఫై చేయాలి, సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వెరిఫై చేయాలి. ఓకే, సో ఇవి రెండు రూట్స్ అనమాట, దీని ఆల్ఫా బీటా అనేది రెండు రూట్స్. ఓకే, సో ఈ యొక్క ఈక్వేషన్లో కోఎఫిషియంట్స్ రాసుకుందాం. ఓకే, అంటే x² కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏ అంటే x² కోఎఫిషియంట్ ఎంత, 4. b అంటే x కోఎఫిషియంట్ ఎంత, -4. ఓకే, c ఎంత, కాన్స్టెంట్ 1. ఓకే, ఇప్పుడు మనము ఆల్ఫా ప్లస్ ఈచ్ ఆల్ఫా బీటా కదా రూట్స్, సో ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కున్నాం. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 + 1/2 ఎంత, 1 కదా. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే దాన్ని -b/aగా ఈక్వల్ దాదా చెక్ చేద్దాం. ఓకే, సో మైనస్ ఆఫ్ b ఎంత, -4. ఓకే, డివైడెడ్ బై a ఎంత, 4. ఓకే, సో ఇది కూడా 1. ఓకే, సో అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అని చెప్పి ప్రూవ్ చేసాం. ఓకే, అలానే మనము ఆల్ఫా ఇంటూ బీటా c/a ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ చేస్తాం. ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే ఎంత వస్తుంది, 1/2 × 1/2 ఎంత, 1/4. ఓకే, అంటే c/a ఈక్వల్ టు c అంటే ఎంత, 1 కదా. ఓకే, 1/a అంటే 4. ఓకే, సో ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a అని ప్రూవ్ చేశాను అన్నమాట. అంటే ఇది ఒకటి వెరిఫై చేసాము, ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఇంకోటి వెరిఫై చేసాము. ఓకే, సో ఇవి చాలా సింపుల్ చూడండి ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకే, మనకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు, మనం కనుక్కోవాలన్నమాట. అంటే ఇది కనుక్కోవాలి, పాలినామియల్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఓకే, వెరీ ఈజీ చూడండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏం చెప్పాను, ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు, ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చాడు, మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, మీకు చెప్పాను క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకేం గుర్తుపెట్టుకోవట్లేదు అని. ఓకే, అంటే ఏంటి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 అయితే, సో దీన్ని ఏం చేస్తున్నాను, ఏతో డివైడ్ చేస్తే x² అవుతుంది, ఇక్కడ -b/a అవుతుంది ఇంటూ x + c/a. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 చేసి మనం x² - సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0 అని పెట్టాం. అంటే మైనస్ ఈ ఫార్మాట్లో మనం ఉన్న ప్రాసెస్ సరిపోతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మన సమ్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు 1/4 అని ఇచ్చాడు ఫస్ట్ ప్రాబ్లంకి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చి -1 అని ఇచ్చాడు. ఓకే, మనం ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్లో పెట్టేస్తాం. ఓకే, అదేంటి, x² - సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత ఇచ్చాడు, 1/4 ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత ఇచ్చాడు, -1 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే x² - 1/4x -1 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ LCM 4 తీస్తాం. ఓకే, తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 4x² - x -4 ఈక్వల్ టు 0 అవుతుంది. సో 4 అటు పంపిస్తే 4x² - x -4 ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, అది ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం.
సో సెకండ్ ప్రాబ్లంలో సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత ఇచ్చాడు, √2 ఇచ్చాడు. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చి 1/3 ఇచ్చాడు. ఓకే, సో సేమ్ అట్లనే రాసిస్తాను. x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే 2 × x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే 1/3 = 0. ఓకే, ఇక్కడ 3 LCM తీస్తే ఓకే 3x² మైనస్ 3√2x ప్లస్ 1 = 0. ఓకే, సో 3 ఎడపక్క పంపిస్తే 0 అయిపోతుంది కాబట్టి 3x² మైనస్ 3√2x ప్లస్ 1 = 0. ఓకే, సో ఇది పాలినామియల్ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి మనం 0కి ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో పాలినామియల్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, p(x) = 3x² మైనస్ 3√2x ప్లస్ 1 అని రాసుకోవచ్చు అంతే. ఓకే, సో ఎంత సింపుల్ అనమాట యాక్చువల్గా వీటిని, అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇస్తే మనం పాలినామియల్ ఈక్వేషన్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే కమెంట్స్ రాయండి, నా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. ఓకే, నేను గ్రూప్ ఫామ్ చేస్తాను, తెలుగు మ్యాథ్స్ గ్రూప్ అని. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ దాంట్లో పోస్ట్ చేయొచ్చు. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.